అండి శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు స్ట్రాబెర్రీ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటికి ఫ్రెష్గా ఉండే స్ట్రాబెర్రీస్ తీసుకుని మచ్చలవి లేకుండా చూసుకుని శుభ్రంగా వాటిని పప్పు సోడా ఉప్పు వేసి నీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలన్నమాట. వీటిని పెద్ద ముక్కలుగా చేసుకున్నాను నేను. ఇవి ఒక పెద్ద బౌల్ నిండా, ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్ నిండా ఈ ముక్కలు అయ్యాయి అన్నమాట. వీటిలో 3/4 వంతు షుగర్ తీసుకుని రెండు మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన పెట్టడం వలన ఏమవుతుందంటే అందులో ఉండే ఈ స్ట్రాబెర్రీస్లో ఉండే నీరంతా కూడా కిందకి దిగి ఈ షుగర్ మెల్ట్ అవుతుందన్నమాట. అలా అవడం వలన ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ పేస్ట్ కాకుండా ముక్కల్లో ఉంటాయి. అంటే ఇది స్ట్రాబెర్రీ హోల్ క్రష్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది హోల్ క్రష్ కిందే లెక్క అనమాట. జామ్లో కూడా యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా నీరు ఎలా దిగిందో. ఈ స్ట్రాబెర్రీ వాటర్ అంతా దిగి మొత్తం ఫ్లేవర్ గుమగుమలు ఆడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా మెల్ట్ అయిపోయింది. ఇంకొంచెం ఉంది షుగర్ అడుగున, అది పర్వాలేదు. వేడికి బాగా కరిగిపోతుంది అనమాట. కరిగి చక్కగా మంచి గుమగుమలాడుతూ ఉడుకుతుంటే భలే ఉంటుంది వాసన. ఇప్పుడు ఇందులో మనం స్ట్రాబెర్రీ హోల్ క్రష్ చేసుకుంటున్నాం కదా, జామ్ చేసుకున్నా ఏం చేసినా కూడా అందులో మనం వెనీలా ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుందన్నమాట. అది కొంచెం ఒక స్పూన్ వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. స్మెల్ ఉడికిన వాసన రాకుండా ఆ ఫ్లేవరు ఈ స్ట్రాబెర్రీ రెండు కలిసి వెనీలా స్ట్రాబెర్రీ చాలా బాగుంటుంది అనమాట. నేను వెనీలా బీన్స్ వేసుకున్నానండి, అది స్కిప్ అయింది, అది పోయిందనమాట. ఇందులో వీడియోలో రాలేదు. ఇందులో అయితే వెనీలా పాడ్తో నేను మధ్యలో ఉంటుంది కదా పల్పు, అది తీసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తుంటాయి అన్నమాట. ఈ స్ట్రాబెర్రీస్ డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతాయి. జనవరి ఫిబ్రవరి నెల వరకు ఎండ్ అయిపోతుంది అనమాట స్ట్రాబెర్రీ సీజన్. ఈ సీజన్లో చేసి పెట్టుకుంటే చక్కగా సమ్మర్ అంతా కూడా పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా మనం జామ్లా యూజ్ చేయొచ్చు. ఈ క్రష్ని ప్యాన్ కేక్స్ మీద వేయచ్చు, అలాగే కూల్ కేక్స్ అవి చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇంకా జ్యూసెస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. కొన్ని స్ట్రాబెర్రీస్ వేస్ట్ చేసే మిల్క్ షేక్స్ చాలా విధంగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక పెద్ద బాటిల్ నిండా చేసి పెట్టుకుంటే 1 year వరకు మనం చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ పైన తెట్టు వచ్చింది చూసారా తెల్లగా, అది తీసేయాలన్నమాట. దీన్ని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, మనం టీ తాగే జాలి ఉంటుంది కదా, దాంతో తీస్తే ఈ షుగర్ సిరప్ అంతా కిందకి దిగిపోయి తెట్టు మాత్రమే పైన ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 చిటికల నేను సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మప్పు వేసుకున్నాను అనమాట. నిమ్మకాయ నా దగ్గర లేదు కాబట్టి, నిమ్మకాయ ఉన్నవాళ్ళు ఒక చిన్న నిమ్మకాయని పిండుకోవచ్చు. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఇందులో 2 పించులు అంటే 1/4 టీ స్పూన్ నేను వేసుకున్నాను. నిమ్మప్పు వేస్తే ఇది క్రిస్టలైజేషన్ కాకుండా ఉంటుందన్నమాట. షుగర్లో ఫామ్ కాదు, లిక్విడ్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మధ్యలో వేలు పెట్టి చెంచా పైన ఇలాంటి 2 ఒక దగ్గరికి రాకుండా దేనికై సపరేట్గా ఉన్నట్లయితే ఈ క్రష్ అయిపోయినట్టు అనమాట. జామ్ కానీ క్రష్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని ఎండలో 2-3 గంటలు ఎండబెట్టిన బాగా, అది స్టీమ్ చేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి ఎండలో పెట్టుకుంటే 2-3 గంటలు బాగా కాలుతుంటుంది అనమాట సీసా. అందులోనే ఈ క్రష్ వేడిది పోసి మూత పెడితే వ్యాక్యూమ్ ఫామ్ అయ్యి అందులో ఫంగస్ అవి చేరకుండా చక్కగా సెట్ అయ్యి ఉంటుంది మనం బయట కొనే బాటిల్స్లో అనమాట. చూసారా వేడిగా ఉన్నది ఇందులో పోసుకోవాలన్నమాట. పోసి గట్టిగా వ్యాక్యూమ్ సీల్ అయిపోతుంది అనమాట. ఒక 8 గంటలు బయట పెడితే సెట్ అయిపోతుంది. ఆ వేడంతా చాలా వేడిగా ఉంటుంది కదా, మనం దింపిన వెంటనే అందులో పోస్తున్నాం. ఇలా ఒక పెద్ద బాటిల్ నిండా చేసి పెట్టుకుంటే, అలాగే చిన్న బాటిల్స్లో కూడా వేసుకోవచ్చు. నాకు పెద్ద బాటిల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ బాటిల్లో వేసి పెట్టుకున్నా. ఇది 1 year వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే.
బయట పెట్టుకొని వాడుకోవాలి అనుకుంటే కనుక సోడియం బెంజాయిడ్ ఉంటుంది, చిన్న ఒక పించి వేసుకోవాలి అందులో. కానీ ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా నేను చేసుకునే ఇంట్లో పిల్లల కోసం చేసుకునే ఈ స్ట్రాబెర్రీ హోల్ క్రష్ అనమాట. ఇది మనం షుగర్ వేసి నానబెట్టాం కదా, ఫస్ట్ స్ట్రాబెర్రీస్ని ఒక పక్కకు పెట్టాం కదా, మరీ పేస్ట్లా కాలే, కొన్ని ముక్కలు చూసారు కదా, క్రంచీగా భలే ఉంటుందన్నమాట ఇది. అంటే క్రంచీ అంటే మరీ క్రంచీగా ఏమి ఉండదు, కానీ ముక్కలు ముక్కల్లో ఉండి పిల్లలకి తినేటప్పుడు వాళ్ళకి ఇష్టపడతారు ఇవి, ఇలా ప్యాన్ కేక్స్ మీద వాటి మీద వేసినప్పుడు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొంచెం గ్రోత్ చేయండి ప్లీజ్. ఇలా అందరూ చేసుకుని ఎంజాయ్ చేయండి. చక్కగా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టుకోండి ఇంట్లోనే. షుగర్ హెల్తీ కాదు కదా అంటారు, కానీ పిల్లలకి పెట్టచ్చు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో షుగర్ కూడా అవసరం అవుతుంది పిల్లలకి. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని అందరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ పైన ఉండే తెల్లటి లేయర్ ఉంది కదా, అది కూడా మనం ఒక స్పూన్తో తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ పైన తెల్లగా బాటిల్లో వచ్చిందని నేను స్పూన్తో తీసేస్తాను. తీసి మూత గట్టిగా పెట్టి పక్కన ఒక 8 గంటలు సెట్ చేస్తే సెట్ అయిపోతుంది, చక్కగా జామ్ లాగా అయిపోతుంది. అది చల్లారిన తర్వాత 8 గంటల వరకు అది సెట్ అవుతుంది చల్లారిపోయి. ఇప్పుడు ఇలా టైట్గా ఉండే మూతని మనం బయట ఉంటాయి కదా జామ్ సీసా మూతలు, వాటిని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.